హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విరాట్ బిగ్ బాస్ టాక్స్. సో ఈ రోజు ఎపిసోడ్ మాత్రం చాలా అంటే చాలా క్రేజీగా సాగింది. అండ్ ఫస్ట్ థింగ్ నేను కన్ఫర్మ్ చేయాలనుకుంటుంది సంజన 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 సంజన. హౌస్ మొత్తం ఇదే భజన, బయట మొత్తం ఇదే భజన. అసలు ఏం చేసింది అమ్మాయి, ఏం చేసింది? బిగ్ బాస్ ఎక్కడో ఉండే ఇక్కడి నుంచి ఎక్కడికో లేపింది. సంజన వల్లనే, మీరు నమ్మినా నమ్మకున్నా సంజన వల్లనే బిగ్ బాస్ 9 సీజన్ నిలబడబోతుంది. తప్పకుండా టాప్ 5 కంటెస్టెంట్లో ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నా. సో చాలా అంటే చాలా బాగా స్ట్రాటజీస్ ప్లే చేస్తున్న అమ్మాయి అయితే సంజన గారు. సో నెక్స్ట్ లెవెల్ స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు ఆమె అయితే. సో నిన్న ఎక్కడి నుంచి ఆగిందో అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. సో ఓవరాల్గా ఒకటే చెప్తున్నా, టాస్క్లన్నీ సింపుల్గా ఆడేశారు నిన్న టాస్కులు. బట్ ఈ టాస్క్లో ఎక్కువ కష్టపడింది రాము రాథోడ్. రాను బొంబాయికి రాను ఆ సాంగ్లో ఎంతైతే దమ్ముందో రాము రాథోడ్లో కూడా అంతే దమ్ముందని ప్రూవ్ చేసుకున్నాడు మనోడు. అసలు ఏమన్నా ఎఫర్ట్స్ పెట్టాడా అన్న? అంటే శ్రీజా స్వీటీ గారు పైన ఉన్నారు, ఆమె గెలిచేశారు. బట్ పైన ఉన్నారు, తనకంత ఇబ్బంది లేదు, అక్కడేం లేదు, సింపుల్గా కూర్చోడానికి వస్తుంది, నిలబడడానికి వస్తుంది. బట్ ఎక్కువ కష్టపడింది ఇక్కడ రాము రాథోడ్. తన కాళ్ళల్లో తీసిన, చేతుల దగ్గర తీసినా కానీ జస్ట్ ఇట్లా పట్టుకొని హోల్డ్ చేసుకున్నాడన్న. ఆడు మగాడ్రా బుజ్జి, వేరే లెవెల్ అనిపించింది నాకైతే. అండ్ నిన్న ఆల్రెడీ మనం చూసాం ఇమాన్యుయల్కి అన్యాయం జరిగింది. అలా అన్యాయం జరిగిందని ప్రియ గారు కూడా ఫీల్ అవుతున్నారు. వీటన్నిటికీ సింపుల్ కారణం శ్రీముఖి చేసిన మిస్టేక్. అదే మనీష్ని సెలెక్ట్ చేయడం. మనీష్ సెలెక్ట్ అయ్యిండు కాబట్టి సంచలక్గా వివరిస్తుండు, సంచలక్గా ఫెయిల్ అయ్యిండు మనీష్. సో తన మిస్టేక్ వల్లనే ఇదంతా జరిగింది. సో లాస్ట్కి అయితే శ్రీజా స్వీటీ గారే గెలిచారు. దానివల్లనే మన సంజన గారు క్యాప్టెన్ అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 9 క్యాప్టెన్ ఎవరంటే మన సంజన గల్రాని గారే. సో చూద్దాం తను ఎలా చేస్తుంది అనే దాన్ని బట్టి మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. సో దాని తర్వాత అయితే క్యాప్టెన్సీ టాస్క్ అయిపోయిన తర్వాత ఆమెకు సూపర్ పవర్స్ ఇచ్చారు, సపరేట్ గది ఇచ్చారు, ఆమెకు తినడానికి ఫ్రూట్స్ ఇచ్చారు, చాక్లెట్స్ ఇచ్చారు, ఏమేమో ఇచ్చారు. ఒక ఇద్దరితోటి షేర్ చేసుకోవచ్చు, ఇద్దరికి యాక్సెస్ ఇవ్వచ్చు తన రూమ్లోకి అని అయితే బిగ్ బాస్ గారు ఆదేశించడం జరిగింది. సో తనైతే సెలెక్ట్ చేసుకుంది మనీష్ గారిని అండ్ శ్రీజా స్వీటీ గారిని. ఎందుకంటే శ్రీజా స్వీటీ గారు దుమ్ము దులిపేశారు కాబట్టి తన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఆమె వల్లనే ఆమె గెలిచింది కాబట్టి. అండ్ మనీష్ ఆయనతోటి ఈమెకు మంచి ర్యాప్ ఫామ్ అవుతుందంట, మంచి ఫ్రెండ్షిప్ బిల్డ్ అవుతుందంట. సో దానివల్లనే మనీష్ని సెలెక్ట్ తీసుకున్నారు. సో దాని తర్వాత నా లగేజ్ ఎవరెవరైతే పెడతారో నేను వాళ్ళకి ఫేవర్ చేస్తాను అన్నట్టు ఆమె మాట్లాడింది, క్యాప్టెన్ అయింది కాబట్టి. సో ఇమాన్యుయల్ నాకు మంచి ఛాన్స్ ఇచ్చారమ్మా మీరు, సో నేనైతే చేస్తాను, నేను మీకు సపోర్ట్ చేస్తాను, మీకు హెల్ప్ చేస్తాను మీ లగేజ్ మోయడంలో, కొత్త గదిలోకి షిఫ్ట్ అవ్వడానికి అన్నట్టు ఆయన చేశారు. అండ్ తనని ఎంచుకోమంటే తను ఫ్లోరా సైని గారిని ఎంచుకుంది. ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ 3-4 డేస్గా ఫ్లోరా సైనికి సంజన గారికి పడట్లేదు, వచ్చినప్పటి నుంచి పడట్లేదు. సో ఆమె చేస్తుందా చేయదా, ఇప్పుడు నేను క్యాప్టెన్ని, నా మాట వింటదా లేదా అది తెలుసుకుందామని ఆమె కావాలని ఫ్లోరా సైని గారికి చెప్పారు. బట్ ఫ్లోరా సైని గారు నేను చెయ్యను అనేసారు. సో దీనికి ఎలా రియాక్ట్ అవుతారో మన నాగార్జున గారు అనేది రేపు చూడాలి. ఎందుకంటే మాట్లాడతారు కదా, క్యాప్టెన్ చెప్పిన మాట వినకుంటే ఏదో ఒక పనిష్మెంట్ అయితే ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో చూద్దాం ఆయన ఏం చేస్తారనేది రేపు. సో ఇదంతా అయిపోయింది. దాని తర్వాత హరీష్ గారు ఒక పెద్ద బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఏంటంటే భరణి గారు అండ్ ఇమాన్యుయల్ గారిని లేడీస్ అన్నారు. అంటే అది జనాలకు అట్లా కన్వే అయింది. ఏంటంటే ఇప్పుడు మాస్క్ మ్యాన్ని వీళ్ళు ఎవరైతే ఉన్నారో భరణి వాళ్ళందరూ మొత్తం మాస్క్ మ్యాన్ మొత్తం ఆడవాళ్ళతోనే గేమ్స్ ఆడుతున్నాడు, ఆడవాళ్ళతోనే స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నాడు అన్నట్టు మాట్లాడారు. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మెయిన్ అతను ఎందుకు అన్నాడు అంటే తను ఆల్రెడీ భరణి గారితో ఇమాన్యుయల్ గారితో కూడా ఆడారు కదా కొన్ని టాస్క్లు. లైక్ తనుజ గారితో ఆడాను, ఇమాన్యుయల్తో ఆడాను, భరణి గారితో ఆడాను. ఇన్ని రోజులు ఒక అమ్మాయి 2 అబ్బాయిలతో ఆడాను అనుకున్నాను. బట్ నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను అందరు ఆడవాళ్ళతోనే నేను ఆడాను. అంటే లైక్ సర్కాస్టిక్గా అన్నారు ఎంతో కొంత. లైక్ ఏమనంటే భరణి గారు అండ్ ఇమాన్యుయల్ గారు కూడా ఆడవాళ్ళేనా, నేను వాళ్ళతో ఆడాను కదా, మరి నా గురించి ఎందుకు ఇట్లా అంటున్నారని ఒక పని చేయడం జరిగింది. ఓకే, మాస్క్ మ్యాన్ బిహేవియర్లో తేడా ఉంది. లాస్ట్ 3-4 డేస్ నుంచి మొత్తం కంపు చేస్తున్నారు, పెంట లేపుతున్నారు హౌస్ మొత్తం. నాకు కూడా నచ్చట్లేదు. ఆయన ఈ వీక్ ఎలిమినేట్ అయిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు అన్నట్టు అనిపించింది నాకు. సో చూద్దాం, లెట్స్ సీ ఎలా అది రిసీవ్ చేసుకున్నారు జనాలు, ఆయన కోర్టులో పడుతున్నాయా లేదా అనేది మనం లాస్ట్గా మాట్లాడుకుందాం. సో ఈ స్టేట్మెంట్ అయితే ఇది సర్కాస్టిక్గానే చెప్పారు అంతే తప్ప వాళ్ళని ఉద్దేశించి కాదు, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి అయితే కాదు. సో దాని తర్వాత అనేది మన క్యాప్టెన్ గారు ఆమెకు నచ్చినట్టు చేయించుకోవడానికి ట్రై చేశారు. అండ్
కొంచెం అల్లం చట్నీ లైక్ ఈమె కావాల్సింది చేయించుకోవడానికి కుక్ తోటి వాళ్ళకి కావాల్సింది చేయించుకోవడానికి ట్రై చేశారు. ఏదడినా కానీ నాకు జింజర్ గార్లిక్ చట్నీ కావాలి, అదే అల్లం చట్నీ కావాలి, అది ఇది అన్నట్టు కావాలనే చేస్తున్నట్టు నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో నాకైతే తెలియదు, బట్ నాకు అట్లా అనిపించింది. కావాలని ఏమే నాకు ఇది కావాలి అది కావాలని కుక్ ఎవరైతే వండుతున్నారో వాళ్ళకి ఇరిటేట్ తెప్పించడానికి ట్రై చేసింది. ఎక్కడ కూడా గొడవ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేసిందేమో తెలియదు. బట్ నేను క్యాప్టెన్ని కదా, నేను చలాయించాలి, వీళ్ళపైన పెత్తనం చలాయించాలి అన్నట్టు బిహేవ్ చేశారని నాకు అనిపించింది. బట్ ఒక రకంగా అది మంచిదే, ఎందుకంటే నేను క్యాప్టెన్ అయితే నాకు కొంచెం అహంకారం వస్తుంది, మీరు క్యాప్టెన్ అయినా మీకు కొంచెం అహంకారం వస్తుంది. సో అలా కుదిరిందన్నమాట. సో బట్ ఆమె చేసింది అయితే రైటే అన్నట్టు నాకు అనిపించింది. ఇక అయిపోయిన తర్వాత కొన్ని థమ్స్అప్ బాటిల్స్ ఇచ్చారనమాట బిగ్ బాస్. ఆమెను ఎవరైతే ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకి నేను ఇస్తా అని చెప్పింది. ఆ థమ్స్అప్ బాటిల్ మనోడు అదే గుండు అంకుల్ తీసుకెళ్ళి బాటిల్లో వేసుకొని ఫ్లోరాస్ అయిన వాళ్ళు ఇద్దరు దొంగతనం చేశారు, దాంట్లో వేసుకున్నారు. అండ్ చాక్లెట్స్ కూడా ప్రియా వాళ్ళు దొంగతనం చేశారు. అంటే బిగ్ బాస్ షో మొత్తం ఎంటర్టైన్మెంట్ లేదు అనుకునే టైంలో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అనేది స్టార్ట్ అయింది ఇప్పటి నుంచి. సో బాగా అనిపించింది నాకు. ఆఫ్టర్ దట్ నాకు టాస్క్ పర్ఫామ్ చేసి ఇవ్వండి అన్నట్టు క్యాప్టెన్ అడిగింది. సో అప్పుడు స్టార్ట్ అయింది బర్రెల బండి అని స్టార్ట్ అయింది. అంటే ఇది ఏంది బతుకు జట్కా బండిని స్పూఫ్ చేసినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే అలాంటి షోస్ దాంట్లో బాగా నడుస్తున్నాయి కదా, ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్నాయి ఆ క్లిప్స్ కూడా. దానివల్ల నేను స్టెచ్ చేశాను అనుకుంటా. మేబీ ఎమాన్యులే స్క్రిప్ట్ రాసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. సో స్క్రిప్ట్ ఒక ఎత్తు అయితే దాన్ని ప్రాపర్గా ఎక్స్క్యూట్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ ఫన్ జనరేట్ చేసింది. ఎందుకంటే ఇమాన్యుల్ తన పాత్రలో నెక్స్ట్ లెవెల్ ఆల్రౌండర్గా పర్ఫామ్ చేశాడు. అండ్ రాము రాథోడ్ చిన్నపిల్లలాగా కూడా బాగా చేశాడు. శ్రీజా స్వీటీ ఊరామెలాగా కొంచెం పర్లేదు, ఆమె వాయిస్ ఇరిటేటింగ్ అనిపించిన ఫన్ బాగానే జనరేట్ అయింది. ప్రియా గారే కొంచెం ఓవర్ చేసినట్టు అనిపించింది, ఆమెకి అంత సెట్ కాలేదన్నట్టు నాకు అనిపించింది. సుమన్ శెట్టికి అయితే పాపం డైలాగ్సే లేవు. అంత పెద్ద కమెడియన్ని చిన్న పిల్లోడిని చేస్తారు, చిన్న పిల్లోడు చేస్తారు, ఆయనకు డైలాగ్సే లేవు పాపం. బట్ తన్ని ఇమాన్యుయల్ ప్లీజ్ అంటే అది ఇమిటేట్ చేయడం అయితే చాలా బాగా అనిపించింది నాకు. అంటే నేను పెద్ద కమెడియన్ని, నాకు ఈ పాత్ర కావాలని తను డిమాండ్ చేయకుండా తనకు వచ్చిన పాత్ర చేయడం అనేది చాలా బాగా అనిపించింది నాకు. సో హ్యాపీ ఫర్ దట్. అండ్ స్కిట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫన్ జనరేట్ చేసింది. సో దాంట్లో స్కిట్లో బెస్ట్ యాక్టర్గా మన భరణి గారికి వచ్చింది, బెస్ట్ యాక్ట్రెస్గా శ్రీజాకి వచ్చింది, బెస్ట్ సపోర్టింగ్ రోల్ తనుజకు వచ్చింది. అండ్ ఇమాన్యుల్ వేసిన పంచ్ మాత్రం నాకు ఇప్పటికీ నవ్వు ఆగట్లేదు. ఎందుకంటే ఈయన ఏం చేయడు, ఓన్లీ ఒకటే ఎక్స్ప్రెషన్ పెడతారన్నారు కదా. సో నిజంగా డిమాండ్ పవన్ వచ్చినప్పటి నుంచి ఒకటే ఎక్స్ప్రెషన్స్తో ఉన్నాడు. అక్కడక్కడ ఏదో నవ్వుతాడు, ఏం చేస్తాడో తెలియదు, బట్ ఆల్మోస్ట్ ఒకటే ఎక్స్ప్రెషన్. తిన్నప్పుడు ఒకటే ఎక్స్ప్రెషన్, పడుకున్నప్పుడు ఎక్స్ప్రెషన్, కోపంలో మొత్తానికి ఒకటే ఎక్స్ప్రెషన్. అంటే ఎక్స్ప్రెస్ రాజాలా ఉండాలి, కానీ ఈయన మాత్రం రివర్స్ ఎక్స్ప్రెస్ రాజాలా ఒకటే మొహం పెట్టుకొని ఉన్నాడు బిగ్ బాస్ మొత్తంలో. మేబీ టైటిల్ విన్ అయితే కూడా ఇట్లే అంటాడేమో అని డౌట్ వేస్తుంది నాకు. సో చూద్దాం 100 days వరకు ఆయన ఉంటాడా ఉండడని తర్వాత చూసుకుందాం. సో స్కిట్ అయితే బాగుంది, నాకు బాగా నచ్చింది కూడా. సో మెల్లగా బిగ్ బాస్ వాళ్ళు కూడా మెల్లగా కొంచెం ఎంటర్టైన్మెంట్ వైపు మొగ్గ చూపుతున్నట్టు నాకు అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళు గొడవలు చాలా ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు గొడవలు పెట్టాలంటే వీళ్ళని కొట్లాడండి అని చెప్పకుండా ఇక్కడ ఏం చేస్తున్నానంటే మనీష్ లాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ నేనే తురుము అనుకొని వాళ్ళ గొడవ పెట్టేస్తున్నారు. సో దానివల్ల బిగ్ బాస్కి కంటెంట్ వస్తుంది అండ్ వీళ్ళకు గొడవలు కూడా వస్తున్నాయి. సో ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? యాజ్ ఆఫ్ నౌ టాప్ ఓటింగ్ లిస్ట్లో టాప్ ఉన్నది మాత్రం సంజన గారే. నా దృష్టిలో సంజన గారే టాప్లో ఉన్నారు. మేబీ లిస్ట్లో సృష్టి వర్మ గారు, సుమన్ శెట్టి గారు, ఫ్లోరా సైన గారు, ఈ ముగ్గురులో ఒకరు ఎలిమినేట్ అవుతారేమో అనేది చాలా 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 హై ఛాన్సెస్. సో చూద్దాం ఎవరు. సో ఒకటే చెప్తున్నా, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి అయితే మీరు వెళ్ళి ఓట్లు వేసుకోండి అమ్మా, లేదంటే చాలా కష్టాల్లో పడిపోతారు మీ ఫేవరెట్ కంటెస్టెంట్. సో ఇప్పటి నుంచి బిగ్ బాస్ 9 కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అబ్బా. అండ్ నిజంగా మీకు నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి మాత్రం షేర్ చేయడం అనేది మానకండి, మర్చిపోకండి. సో రేపు మళ్ళీ ఇదే టైంలో ఇలాంటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.